ప్రియమిత్రులకు నమస్కారం. మనం ఇప్పుడు భగవద్గీత 8వ అధ్యాయంలో 22వ శ్లోకాన్ని చూస్తున్నాం. పరమపదము అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు ఆధ్యాత్మికవాదులు. ఈ పరమపదము అనేటటువంటిది ఏమిటి అనేదానికి భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాంగతిం, వ్యక్తం కానిది, నాశనము లేనిది అయినటువంటిది ఏదైతే చెప్పబడుతోందో అటువంటి ధామాన్ని పరమపదము, దివ్యమైనది అని చెబుతాము. అది నాది. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుతున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగి రారో అదే పరమపదము, అదే నా దివ్యధామము అన్నాడు శ్రీకృష్ణుడు. స్వస్తి.